15వ రోజు 10వ గోపికని చివరి గోపికని మేల్కొల్పే பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே சரணம். எல்லே இளங்கிளியே இளங்கிளியே இன்னமுறங்குதியோ இன்னமுறங்குதியோ சில்லென்னழையேன் மின் சில்லென்னழையேன் மின் நங்கைமீர் நங்கைமீர் போதருகின்னேன் போதருகின்னேன் வல்லே வல்லே உன் கட்டுரைகள் உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தார் போந்தெண்ணிக்கொள் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை வல்லானை கொன்னாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாத்தாரை மாத்தடிக்க வல்லானை மாயனை பாட மாயனை பாட ஏலோரெம்பாவாய் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஆண்டாள் திருவடிகளே శరణం. ఈ పాసురంలో నిద్ర మేల్కొల్పబడే గోపిక 10వ గోపిక. అంటే ఆండాళ్ తల్లి తనతో పాటు వెంటబెట్టుకుని వెళ్లే గోపికలలో ఆఖరి గోపిక అన్నమాట. అలాగే ఈ పాసురంలోని ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే లోపలున్న గోపికకి బయటున్న గోపికకి మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరుగుతుంది. అంతేకాదు గమనించండి, సరిగ్గా ఈ పాసురం తిరుప్పావై దివ్య ప్రబంధం మొత్తానికి మధ్య భాగంలో ఉంటుంది. అలాగే ఈ పాసురంలో సరిగ్గా మధ్య పదమైన సునేదా నాయుడుగా అనే పదం చాలా ముఖ్యమైనది. దీని అర్థం ఏంటో తెలుసా? దోషమంతా నాదేలే అని అంగీకరించడం. ఇలా దోషమంతా నాదేలే అని ఆండాళ్ తల్లి అంగీకరించిందట లోపలున్న గోపిక బయటున్న గోపికకి మధ్య సంధి చేయడం కోసం. ఇట్లాంటి భావన మన జీవితంలో ఎంతో ప్రధానమైనది కాదంటారా? కొన్ని సందర్భాలలో మనం ఏ తప్పు చెయ్యనప్పటికీ సర్లే తప్పు నాదేలే అంటూ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఎంతో ఉత్తమమైన విషయం. దీనివల్ల అనవసరమైన వివాదం జరగకుండా మేలే జరుగుతుంది. అయితే అది ఎటువంటి సందర్భం అని ఆలోచించాల్సిన విచక్షణ మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు రామాయణంలో భరతుడి విషయమే తీసుకోండి. తానెటువంటి దోషం చెయ్యనప్పటికీ తన తల్లి యొక్క దోషాన్నే తన దోషంగా ఆరోపించుకొని ఎంతో మహనీయుడయ్యాడు కదా. ఇలా చక్కని సందేశాన్ని ఈ పాసురం ద్వారా ఆ ఆండాళ్ తల్లి మనకందిస్తోంది. ఇది 15వ పాసురం యొక్క తాత్పర్యం.